ఒక నిశ్శబ్దమైన రాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడే ఆ శబ్దం, టుక్ టుక్ టుక్. అర్ధరాత్రి తలుపు ఎవరో కొడుతున్నారు. ఎవరు అని అడిగినా సమాధానం లేదు. భయంతో మెల్లగా తలుపు తెరిచాడు రామయ్య. కాని బయట ఎవరూ లేరు. ఊపిరి పీల్చుకుని వెనక్కి తిరిగేసరికి ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచింది. అతని కుర్చీలో ఒక చీకటి ఆకారం భయంకరమైన గొంతుతో ఆ నీడ అడిగింది, "నువ్వు చేసిన పనులన్నీ గుర్తున్నాయా? నేను నీతోనే ఉన్నాను." అప్పుడు అర్థమైంది, అతన్ని వెంటాడుతోంది ఎవరూ కాదు, అతను చేసిన తప్పులే. నీతి: స్వచ్ఛమైన మనస్సాక్షి మాత్రమే ప్రశాంతమైన నిద్రనిస్తుంది. అది లేకపోతే నిశ్శబ్దం కూడా నీ రహస్యాలను అరుస్తూ గుర్తుచేస్తుంది. ఇలాంటి మంచి కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.